కర్నూలులో బాలుడి భిక్షాటన ఘటనపై మంత్రి లోకేష్ ఆదేశాలతో రంగంలోకి దిగిన అధికారులు పిల్లాడి ఆచూకీ కోసం నగరంలో గాలించారు. అదే రూపంలో ఉన్న కొంతమంది పిల్లలను అదుపులోకి తీసుకొని తల్లిదండ్రుల వద్దకు చేర్చారు. కౌన్సిలింగ్ ఇచ్చి పిల్లలను చదివించాలని సూచించారు. పేదలకు ప్రభుత్వం ఉపాధి కల్పిస్తుందని, భిక్షాటన మానుకోవాలని చెప్పారు. మరింత సమాచారాన్ని మా ప్రతినిధి శ్రీరామ్ అందిస్తారు. నగరంలో జరిగినటువంటి చిన్నారి ఘటన ఏదైతే ఉందో, భిక్షాటన చేస్తూ నిద్రిస్తున్నటువంటి ఆ విజువల్ ఏదైతే ఉందో అందరినీ కలిచివేస్తుంది అని చెప్పుకోవచ్చు. అయితే కర్నూలు నగరంలో దానికి సంబంధించి జిల్లా సంబంధించినటువంటి బాలల సంరక్షణ అధికారి శారదా మేడం మనతో ఉన్నారు. దానికి సంబంధించి ట్విట్టర్లో నారా లోకేష్కు ట్వీట్ చేయడం జరిగింది. మేడం చెప్పండి, మంత్రి కూడా స్పందించారు, అధికారులు రెస్పాండ్ అయ్యి త్వరగా ఉండే ఆ బాలలను కావచ్చు తమ తల్లిదండ్రులను ఎక్కడున్నారో కనుక్కోండి అని కూడా ఆదేశాలు జారీ చేశారు. అంటే మీరు ఏం ఐడెంటిఫై చేశారు సార్? ఇప్పుడు మేము సార్ స్పందించిన విషయాన్ని సోషల్ మీడియాలో మా కలెక్టర్ గారు నోటీస్ కూడా వచ్చింది సార్. సార్ ఆదేశాల మేరకు మేము అక్కడ రెస్క్యూ చేయటం జరిగింది. అక్కడికి వెళ్ళినప్పుడు మేము డ్రస్ సర్కిల్ సరౌండింగ్స్లో చూసినప్పుడు ఆ టైంలో అయితే ఎవరూ లేరండి. అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక హ్యాండిక్యాప్డ్ పెద్ద ఆయన ఉన్నారు బెగ్గింగ్ చేసుకుంటూ. మేము అతనితో మాట్లాడాము. అతనితో మాట్లాడి ఈ టైంలో కానీ ఇప్పుడు ఎవరన్నా వచ్చినారా అని ఆయనతో మాట్లాడినప్పుడు ఆయన గత 10 రోజుల క్రితం అయితే ఒక చైల్డ్ ఇక్కడ బెగ్గింగ్ చేసుకుంటున్నారు, వాళ్ళు తండ్రితో వచ్చాడు ఆ బాబు, కర్ణాటక వాళ్ళని మాతో చెప్పడం జరిగింది సార్. మేము అతనితో కూడా మాట్లాడినాము, ఇంటరాక్ట్ అయినాము. ఆ తర్వాత అబ్దుల్ ఖాన్ ఎస్టేట్లో కొంచెం దూరం వెళ్ళిన తర్వాత ఒక చైల్డ్ మాకు ట్రేస్ అవుట్ అయ్యాడు. ఆ బాబుని మేము రెస్క్యూ చేసినప్పుడు బాబు గుంటకల్ అని చెప్పినాడు. కానీ మేము అబ్బాయితో మాట్లాడి అబ్బాయికి కౌన్సిలింగ్ చేసి అబ్బాయిని తీసుకొని వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మ మన కొండారెడ్డి బుర్జ్ దగ్గర ఉన్న పార్క్ దగ్గర ఆమె చిన్న బొమ్మలు పెట్టుకొని అమ్ముతూ ఉంది. అక్కడికి తీసుకెళ్ళాము. బాబుని తీసుకెళ్ళి తల్లితో మేము మాట్లాడినప్పుడు, తల్లికి కౌన్సిలింగ్ చేసినప్పుడు మాది గుంటకల్ ఏరియా, గుంటకల్ ప్రాంతంలో గంటా చర్చి దగ్గర నియర్ రైల్వే స్టేషన్ దగ్గర ఉందంట సార్. అక్కడ ఉన్నాము మేము, అక్కడ వాళ్ళమే 3 రోజుల క్రితం ఇక్కడికి వచ్చామని చెప్పారు. బాబు చదువుకుంటున్నాడా అని తల్లితో మేము మాట్లాడినప్పుడు ఫస్ట్ క్లాస్ అడ్మిషన్ అక్కడ గవర్నమెంట్ హై స్కూల్లో తీసుకున్నారని తెలియజేశారు. ఇదే విషయము మేము చైల్డ్ వెల్ఫేర్ కమిటీ వారితో కూడా మేము వారి నోటీస్లో పెట్టడం జరిగింది. ఫోన్ ద్వారా మాట్లాడినప్పుడు వాళ్ళని హోమ్లో పెడదామని మేము ఎంతసేపు వాళ్ళకి కౌన్సిలింగ్ చేసి చెప్పినా కానీ తల్లి అప్పటికే ఆమె ఆల్కహాల్ తీసుకొని అడిక్ట్ అయ్యిందండి. ఆల్కహాల్లో మత్తుగా ఉండి ఏడుస్తూ కొంచెం గొడవ చేసింది అక్కడ. మేడం, అంటే ఈ విషయాన్ని సీరియస్గా మంత్రి గారు తీసుకున్నారు. గతంలో కూడా మనం చూసాము, అంటే కర్నూలు బస్టాండ్ పరిసర ప్రాంతాలు కావచ్చు, రాజువారి సెంటర్, ఇటు పాత బస్టాండ్ ఏరియాలో కూడా ఇలాంటి ఏదైతే చిన్నపిల్లలకు ఆ పెయింట్ వేసి వివిధ రకాలుగా, అంటే జాతీయ సంబంధించినటువంటి మహాత్ముల సంబంధించినటువంటి టైప్లో తయారు చేసి వారిని అలంకరణగా పెట్టి ఈ విధంగా భిక్షాటన చేయిస్తూ ఉంటారు. అంటే మంత్రి స్పందించిన తర్వాత ఇలా జరిగింది. అంటే గతంలో మీరు ఏదైనా డ్రైవ్ చేశారా? అంటే అలాంటి వారిని ఐడెంటిఫై చేశారా? మనకి కర్నూలు జిల్లాలో రెగ్యులర్గా డివిజనల్ వైజ్, మండల్ వైజ్గా, అదే కాకుండా డిస్ట్రిక్ట్ లెవెల్లో కూడా ఎవ్రీ వెన్స్డే చైల్డ్ లేబర్ డ్రైవ్ విత్ లైన్ డిపార్ట్మెంట్స్తో మనం డ్రైవ్ కండక్ట్ చేయడం జరుగుతుంది సార్. దానిలో భాగంగానే లేబర్ డిపార్ట్మెంటు, నేషనల్ చైల్డ్ లేబర్ ప్రాజెక్ట్ వాళ్ళు, ఎడ్యుకేషన్, హెల్త్, ఇలా పోలీసు అందరం కలిసి ఒక డ్రైవ్ కండక్ట్ చేసి 2 టీమ్స్గా ఏర్పాటు చేసుకొని ఎవ్రీ వీక్ డ్రైవ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. దానిలో మీరు అన్నట్లు రాజ్విహార్ సెంటర్లో బంగారుపేట నీల్ షికారి కమ్యూనిటీ ఉందండి. ఆ కమ్యూనిటీ వాళ్ళు ఉదయం లేచినప్పటి నుంచి కూడా తల్లిదండ్రుల నుంచి పిల్లల వరకు వైట్నర్, డ్రగ్స్కి అడిక్ట్ అయ్యి ఉన్నవాళ్ళు, వాళ్ళు బాగా మత్తులో ఉంటారండి. వాళ్ళని మేము చాలాసార్లు రెస్క్యూ చేసి కమిటీ ముందు ప్రొడ్యూస్ చేశాము. కొంతమంది పిల్లల్ని కూడా కడప బాయ్స్ హోమ్లో జాయిన్ చేయడం జరిగింది. అదేవిధంగా ఒకరోజు మేము డ్రైవ్ చేసినప్పుడు తల్లి వచ్చి మా మీద రాళ్లతో కొట్టడానికి మమ్మల్ని వెంబడించిందండి. అక్కడ పోలీసు వారు కూడా ఉన్నారు. ఫర్దర్గా ఇలాంటి బాలలకు సంబంధించి పేరెంట్స్ పట్టించుకోకుండా రోడ్డు మీద ఉండేటటువంటి వారికి అంటే ఎలాంటి సూచనలు ఇస్తారు? అంటే వారు ఎలా ఉండాలి? ఇలాంటి పిల్లలు ఎవరైనా ఉంటే దయచేసి మాకు ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్లో 1098 డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ ఒకటి ఉంది. దీనిలో ఈ 0 to 18 ఇయర్స్ పిల్లలు ఎవరైతే ఉన్నారో, నెగ్లెక్టెడ్ చైల్డ్ కానీ, భిక్షాటన చేయించున్న వాళ్ళు, సిఎన్సికి చైల్డ్ అండ్ నేర్ అండ్ ప్రొటెక్షన్ వాళ్ళు ఎవరైతే ఉన్నారో తల్లిదండ్రులు
పెట్టిన వారు, పట్టించుకోని వాళ్ళు, ఇలాంటి వాళ్ళు ఆర్ఫన్ చిల్డ్రన్స్ కానీ సింగిల్ పేరెంట్ కానీ ఎవరైనా ఉన్నా వాళ్ళకి చైల్డ్ వెల్ఫేర్ కమిటీ ముందు ప్రొడ్యూస్ చేసి వాళ్ళకి షెల్టర్ హోమ్లో మేము ప్రొవైడ్ చేస్తాము. ఇది మొత్తంగా నారా లోకేష్ ట్వీట్ చేసినటువంటి ఆ నారా లోకేష్కి నెటిజన్ ట్వీట్ చేసినటువంటి ఘటన ఏదైతే ఉందో ఘటనకు సంబంధించి గతంలో జరిగింది. గతంలో కర్ణాటక రాష్ట్రానికి చెందిన వారుగా ఐసిడిఎస్ సంబంధించినటువంటి అధికారులు గుర్తించారు. అయితే ఇలాంటి ఘటనలు గతంలో కూడా ఐసిడిఎస్ అధికారులు అక్కడికి వెళ్ళి రెస్క్యూ చేయడం జరిగింది. అయితే ప్రభుత్వం వారికి ఉపాధి అవకాశాలు కల్పించలేకపోవడం వల్లే ఇలాంటి ఘటనలు జరుగుతున్నాయని కూడా తెలుస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. అయితే ప్రభుత్వం ఇప్పటికైనా అలాంటి భిక్షాటన చేసేటటువంటి వారికి ఉపాధి అవకాశాలు కల్పిస్తే ఖచ్చితంగా వీటిని అరికట్టొచ్చు అని తెలుపుతున్న పరిస్థితి. రాజుతో శ్రీరామ్.